ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చే వాగ్దానం మరియు వాక్య భాగం చూద్దాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యమును జరిగింతును. బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును. వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. దేవుడు నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును అని చెప్తున్నారు. అంటే మరలా ఆల్రెడీ అంతకుముందు చేశారు. మరలా ఈ జనుల ఎడల నేను ఆశ్చర్య కార్యం జరిగింతును అన్నారు. ఒక మనిషికి ప్రతిరోజు దేవుని అవసరం ఉంటుంది. ప్రతిరోజు దేవుడు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ మరలా ఇంకో రోజు మనకి దేవుడు ఇచ్చాడు అంటే, మరలా మనకి దేవుని సహాయం కావాలి. మరలా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగాలి. లేదంటే మనం జీవించడం చాలా కష్టంగా ఉంటుంది. దేవున్ని నమ్ముకున్న వ్యక్తులకి, దేవుని మీద ఆధారపడే వ్యక్తులకి మరి ముఖ్యంగా చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ వాగ్దానం దేవుడు ఎట్లాంటి సందర్భంలో ఇచ్చారు అంటే 13వ వచనం చూస్తే ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని తమ హృదయములు నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొన్నవి. అంటే లోకానుసారంగా ప్రతి వ్యక్తి అందరూ గూడా అన్యులు గూడా వారు తమ దేవతలను, తమ దేవుళ్ళను వారు విశ్వసిస్తారు. వారు చేసినట్లుగానే వీరు నామకి వాస్తు భక్తి చేస్తున్నారు గాని, హృదయపూర్వకంగా నాతో చేయట్లేదు అని అంటున్నారు ప్రభువారు. అయితే వారైనా హృదయపూర్వకంగా చేస్తారు గాని, వీరైతే నాకు హృదయపూర్వకంగా లేరు అన్నట్టుగా దేవుడు మనకి చెప్తున్నారు. అంతకుముందు అద్భుత కార్యాలు చేశారు దేవుడు. ఐగుప్తులో వారి యొక్క అద్భుత కార్యాలు చూసి గూడా మరలా వాళ్ళు నిరాశలోకి వెళ్ళిపోయారు. మరలా అనుమానంలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చూసాం. అందుకని దేవుడు మరలా అద్భుత కార్యం చేస్తాను, బహు ఆశ్చర్యంగా జరిగిస్తాను అంటున్నారు. అంటే ఆశ్చర్యకార్యం చేస్తాను, బహు ఆశ్చర్యకరంగా జరిగిస్తాను అంటున్నారు. కాబట్టి ఐగుప్తు జ్ఞానుల వ్యర్థం, వారి యొక్క జ్ఞానుల వ్యర్థము, వారి జ్ఞానం వారికి వ్యర్థమైపోయింది. ఐగుప్తులో గూడా జ్ఞానులు మోషే కర్ర వేస్తే పామైనట్లుగా వారి జ్ఞానులు గూడా కర్ర వేసినప్పుడు పామైపోయింది. కానీ మోషే గారి యొక్క కర్ర ఆ పాములన్నిటిని మింగేసింది. వారి జ్ఞానము వ్యర్థమైపోయింది. వారి బుద్ధి మరుగైపోయింది. అలాగ నేను మంచి కార్యాలు చేస్తాను. మరలా ఒక బహు ఆశ్చర్య కార్యం జరిగిస్తాను అని దేవుడు మనకు చెప్తున్నారు. అయితే ఇది యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం గూడా మనం చూసుకోవచ్చు. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఏ అలాగా దేవుడు మనకు మన పట్ల దేవుడు ఆశ్చర్యకార్యం జరిగిస్తూనే ఉంటారు. సిలువలో దేవుడు చేసిన కార్యము, అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము. ఆ యొక్క కార్యం ద్వారా లోక జ్ఞానం అంతా పరాజయం అయిపోయింది. సాతాను పరాజయం పొందాడు. అలాగే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం మనకు చేస్తా అంటున్నారు. మన పరిస్థితి నిరాశగానే ఉండొచ్చు. మన పరిస్థితులు ఇప్పుడు అంత సంతోషకరంగా ఉండకపోవచ్చు. కానీ దేవుడు మన జీవితంలో కూడా అద్భుత కార్యం చేస్తాను. మరలా ఆశ్చర్య కార్యం చేస్తాను. ఎప్పుడు మనం హృదయపూర్వకంగా దేవుని పట్ల ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని మీద ఆధారపడతారో, దేవుణ్ణి ఆరాధిస్తారో వారికి మరలా వారి జీవితంలో అద్భుత కార్యాలు చేస్తానని దేవుడు వాగ్దానం చేశారు. కాబట్టి దావీదుని ఉదాహరణగా తీసుకుంటే దావీదు చిన్న కుమారుడు. ఆశ్చర్యం! సైన్యం మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. సైన్యం మొత్తం వెనక్కి వెళ్ళిపోయి ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. ఈ చిన్న బాలుడు అంత పెద్ద సైనికుడిని, గొలియాదుని ఎలా చంపేస్తారు? ఇది మనుషులకు అసాధ్యమే. కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఇది ఒక ఆశ్చర్యకార్యం. అలాగే మన జీవితంలో గూడా కొన్ని పరిస్థితులుంటాయి. కానీ మనం నిలబడాలి. దేవుని పక్షాన నిలబడ్డాలి. నువ్వు దేవుని పక్షాన నిలబడితే దేవుడప్పుడు, "బిడ్డా నా పక్షాన నువ్వు నిలబడ్డావు కదా! నీ పక్షాన నేనుంటానని" చెప్పి దేవుడు మన పక్షాన ఉంటారు. ఎప్పుడు మనం దేవుని పక్షాన నిలబడితే, దేవుని కొరకు నిలబడితే, దేవుని రాజ్యం కొరకు నిలబడితే, దేవుని నీతి కొరకు నిలబడితే, దేవుని యొక్క
పరిచర్య కొరకు నిలబడితే, "నువ్వు నా కొరకు నిలబడ్డావు కదా! నేను నీ కొరకు నిలబడతా" అని దేవుడు అండగా ఉంటారు. దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితం ద్వారా దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు సజీవుడైన దేవుడు, జీవం కలిగిన దేవుడని అనేకులకు ఆశ్చర్యం కలిగినట్లుగా దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దేవుడు మరలా జరిగించాలి అంటే, మనము పెదవులతో కాదు గానీ, హృదయంతో దేవుణ్ణి ఆరాధించేవారిగా, మన హృదయంతో దేవుణ్ణి ఘనపరిచేవారిగా, మన భయభక్తులు లోకానుసారంగా లోకం చేసే పద్ధతులు కాకుండా, మన భయభక్తులు మన హృదయంలో నుంచి వచ్చేటట్లుగా ఉంటే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. కాబట్టి దేవుడు మన ఎడల చేసే అద్భుత కార్యాలు మనకు ఊహకు మించినవి. మనము ఆలోచన చెయ్యలేనివి. అందుకనే యెహోవా చేసిన కార్యములు పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములు నేను మనస్సుకు తెచ్చుకొందును అని కీర్తన భక్తుడంటారు. దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం పూర్వం మన జీవితంలో జరిగినవి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నూతనంగా దేవుడు మనల్ని ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉంటారు. కాబట్టి దేవుని చేసే కార్యాలు ఎప్పటికీ మర్చిపోకూడదు. మనం నిరాశలో ఉన్నప్పుడు అవే మనకి బలాన్ని చేకూర్చేవది ఉంటుంది. కాబట్టి దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయాలి అంటే, దేవుని పక్షాన నువ్వు నిలబడితే, దేవుని హృదయపూర్వకంగా నీవు ఆరాధిస్తే, దేవుని హృదయపూర్వకంగా నువ్వు గనపరిస్తే, దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ఇటు కృప దేవుడు మనకు, మన కుటుంబములకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.